సిస్టర్స్, బ్రదర్స్, ప్రైజ్ లార్డ్. మనము కనికరించబడి సమయోచితమైన సహాయము పొందినట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము అని అపోస్తలుడైన పౌలు ఎబ్రీయులకు రాసిన పత్రికలో రాశాడు. దేవుని కనికరం గొప్పది. క్రీస్తు ప్రభువు కనికరం సంపన్నుడని సువార్త సాక్ష్యమిస్తున్నాయి. అభాగ్యుల జీవితాల్లో తన ప్రేమను కుమ్మరించి వారి బ్రతుకులను తీర్చిదిద్ది ఉన్నత స్థలంలో వారిని నిలిపాడు ప్రభువు. మనుషులు సహాయాలు చెయ్యొచ్చు, కానీ వాటికి పరిధులు ఉంటాయి. వాటి వెనక ఉద్దేశాలు వేరుగా ఉండవచ్చు. ఏ పరిస్థితిలో ఏ సహాయము కావాలో తెలిసిన సర్వజ్ఞానుడైన క్రీస్తు సమయోచితమైన సహాయాన్ని అందిస్తారు. ఆయన దివ్యకృప సంపూర్ణ సంతోషములోకి మనల్ని నడిపిస్తుంది. చూడండి సిస్టర్స్, బ్రదర్స్, దేవుడు ఏం కోరుకుంటూ ఉన్నాడు? దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఏం కోరుకుంటూ ఉన్నాడు అంటే పేదలకు సహాయము చేసే ఒక మంచి మనసు దేవుడు మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు ఒక మంచి మనసుని కోరుకుంటూ ఉన్నాడు. ఎదుట వారికి సహాయపడే మంచి మనసుని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. వారి దొంగతనాలు చేయడం లేదు, వారి జీవితాల్లో ఏ విచారం చేయట్లేదు, నరహత్య చేయట్లేదు. వారు ఎలా అయితే జీవిస్తున్నారు, అయినప్పటికీ మీలో ఒకటి కొదువుగా ఉంది. అది ఏంటి అంటే పరిపూర్ణురాలుగా కావాలంటే ఆస్తిని అమ్మి పేదలకు ఇమ్మని ప్రభు చెప్పారు. ప్రభు ఏం చెప్పారు? ఆస్తిని అమ్మి పేదలకు ఇమ్మని చెప్పారు. అయితే ఆ యవ్వనస్తుడు ఏం చేశాడు అంటే ఆ యవ్వనస్తుడు మిగులుగా ఆస్తి గలవాడే ఆ మాట విని తిరగబడుచు వెళ్ళెను. హల్లెలూయా. అబ్రహామును దేవుడు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనం సృష్టీకరిస్తుంది. తనను పరిస్థితుల్లో దేవుని మరియు ఆయన వాగ్దానాలను నమ్మడం సాధ్యం కాకపోయినప్పటికీ అబ్రహాము నమ్మాడు. విశ్వాసంతో వాగ్దానం నెరవేర్చును చూడగలిగాడు. మానవుడు తన స్వనీతితో ఎన్నడూ సర్వశక్తుడైన దేవుణ్ణి మెప్పించలేదు. మనిషి యొక్క స్వనీతిని కార్యమును పవిత్రుడై దేవుని దృష్టిలో మురికి గుడ్డవలే వంటి క్రీస్తు ప్రభు శిలువలో చేసిన బలియాగము యొక్క పరమార్థాన్ని గుర్తించి మానవుల పట్ల ఆయన కనుపరిచిన విశేష ప్రేమను అర్థం చేసుకునే ఆత్మరక్షకను కొరకు జీవిత సఫల్యత కొరకు ప్రేమామయుడై క్రీస్తు ప్రభువును ఆశ్రయించడం కన్నా గొప్ప భాగ్యం ఏముంది? మనుషులు నీ మీద నిందలు వేసి నీకు అపజయాన్ని కట్టబెట్టాలని చూస్తున్నప్పుడు నీ పక్షముగా పోరాడు. నీ దేవుడు వాటిని అనిస్వరించనీయమైన విజయాలుగా మార్చగలుగుతాడు. ప్రేమగల దేవుడు తన రక్తం పెట్టి నిన్ను కొనుక్కున్నాడు గనుక ఆయన దృష్టిలో నీవు ఎప్పుడు విలువైన బంగారా నివే. వాడిగల నాలుకలు చేసిన గాయములు శోధన సమయం మిగిల్చే గాయాలు. అద్భుతమైన యేసయ్య ప్రేమలో అణిచివేయబడతాయి. ఆయన నిన్ను ప్రేమించినంతగా ఈ లోకంలో ఎవరు నిన్ను ప్రేమించలేరు. ఈ ధన్య సత్యాన్ని గుండెల నిండా నింపుకో. ఈ లోకంలో నిన్ను ఓడించేవారు ఎవ్వరూ ఉండరు. క్రీస్తులో నీ ప్రాధాన్యత ఎల్లప్పుడూ విశిష్టమైనదే. ప్రభులో ఆనందింతును. నిరంతరము ప్రార్థన విజ్ఞాపనలతో ఇబూడిని తీర్చును. ఇలా నా చిత్తాలు అభయములతో స్తుతింతును అంటూ ఓ భక్తుడు దేవుని పట్ల తన తీర్మానాన్ని వ్యక్తపరిచాడు. నిత్యమైన పరిపూర్ణమైన ఆనందం క్రీస్తులో ఉంది. పాపులను ప్రేమించు తన
ప్రాణం అర్పించిన ప్రభువును మనసారా సేవించినప్పుడు దుఃఖభరితులను సంతోషభరితులను మార్చగలడు. చింతలు మనిషిని అన్ని విధాలుగా నష్టపరుస్తాయి. ప్రతికూల పరిస్థితులు కరుణ మబ్బులను అలుముకున్నప్పుడు స్తుతి సింహాసనాన్ని దేవుని సమర్పించగలిగితే అసాధారణమైన అద్భుతాలు చూడగలం. హృదయ మందిరంలో మ్రేగే స్తుతి ధ్వనులను లోక సంబంధమైన ముల్కులను మౌనం చేస్తాయి. హల్లెలూయా.